హాయ్ అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా నాన్న ఉన్నారేమో చూద్దామనేసి పొద్దున్నే వచ్చేటప్పుడైతే ఈ వీడియో షూట్ చేశానమాట. అక్కడైతే కోడి పిల్లలు, పువ్వుల మొక్కలు చాలా బాగున్నాయి చూడడానికి. మా ఇంటి నుండి మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే కొంచెం దూరం అనమాట. మా నాన్న ఉన్నారేమో చూద్దామని అయితే వెళ్ళాను. ఇంక ఇది వచ్చేసి అయితే మా పెద్ద బాబాయ్ వాళ్ళ చిన్న పాప ఇల్లు. వాళ్ళ మందార చెట్టుకైతే చాలా పువ్వులు అయితే ఉన్నాయి. వెళ్ళాను కానీ మా నాన్న అయితే లేరనమాట. ఇంక ఇంటికైతే తిరిగి వెళ్ళిపోతున్నాను. పొద్దున్నే కదా అందరూ చక్కగా వాకలు తుడుచుకొని కల్లాపు కొట్టుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నారు. మా నాన్న కోసం అయితే వెళ్ళాను కానీ మా ఇంట్లో పనులు అయితే ఏం అవ్వలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే జామ చెట్టు ఉంటుందని చెప్పాను కదా. ఎప్పుడు వచ్చినా సరే ఫుల్గా జామకాయలు అయితే ఉండేవి. ఇప్పుడైతే పెద్దగా అసలు కాయలే లేవు. నిన్న అయితే కల్లాపు కొట్టలేదు, ముగ్గు పెట్టలేదు. ఫుల్గా మేఘం అయితే పట్టింది. లైట్గా వర్షం కూడా పడతా ఉంది. ఇంక అందుకనేసి అయితే పెట్టలేదు. ఇంక ఈ నానశుద్ధ వచ్చేసి అయితే బాగా పొడిగా ఉందని కొద్దిసేపు నీటిలో నానబెట్టాను. చాలా మందికి ముగ్గులు పెట్టాలని ఇంట్రెస్ట్ గా ఉంటుంది కదా. నేను కూడా ఒకదాన్ని. నాకైతే ముగ్గులు పెట్టాలంటే చాలా ఇష్టము. ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే తెగ పెట్టేదాన్ని. కానీ ఇక్కడ మా అమ్మ వాళ్ళు ముగ్గు ఏమీ వేయించుకోరు. వాకలైతే చాలా చిన్నగా ఉంది కదా. ఇంకా నానశుద్ధతోనైతే ఇలా పెట్టేశాను. ఇంకొంచెం వాకలు ఉంటే బాగుండేది. ఇంకా పెద్ద ముగ్గు పెట్టేదాన్ని. వాకలైతే లేదు, కొంచెమే ఉంది కదా. ఇంకా చిన్న చిన్న ముగ్గులు అయితే పెట్టాను. మా ఇంటి దగ్గర అయితే వాకలు పెద్దగానే ఉంది కానీ ఇప్పుడైతే నేను వెళ్ళలేదు. మా ఆయన రాలేదు. ఆయన వచ్చినప్పుడు ఇద్దరం కలిసి వెళ్దామని ఇక్కడే ఉన్నారు కదా పిల్లలని, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండిపోయాను. ఇక్కడ నా పని అయిపోయేలోపు అయితే మా చెల్లి డికాషన్ మరిగిస్తూ ఉంది టీ పెట్టడానికి. మా నాన్న అయితే లేరు. మా నాన్నతోని పని ఉండి వెళ్ళాను కానీ పొద్దున్నే వెళ్ళిపోయారు. ఇంతకీ మా నాన్నతో పని ఏంటి అనుకుంటున్నారా? తాటికాయలు తీసుకొస్తారేమో. తాటి గారెలు కానీ తాటి రొట్టు కానీ వేసుకుందామని మా నాన్న కోసం అయితే వెళ్ళాను. దగ్గరలో మాకు తాడి చెట్లు అయితే లేవు. ఉంటాయి కానీ మాకు గోదావరి దగ్గరలోనే ఉంది. గోదావరి దగ్గర అయితే ఉంటాయి కానీ ఇప్పుడైతే లైట్గా వరద వచ్చిందంట. ఇంకా అందుకని మా నాన్న అయితే తీసుకొస్తారు కదా, దూరమైన వెళ్ళనేసి వెళ్ళాను. నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న మా బాబాయ్ కలిసి పనికైతే వెళ్ళిపోయారంట. ఇంక వచ్చిన తర్వాత అయితే ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే ఈలోపు మా చెల్లి టీ పెట్టింది. ఇంక మా అమ్మ, నేను, మా చెల్లి కలిపి టీ అయితే తాగాము. ఇక టీ అయితే మరిగిపోయింది. మా అమ్మ అయితే మా చెల్లికి, నాకు, మా అమ్మకి, మా అమ్మ తల్లికి కూడా టీ వేసింది. దానికైతే రస్కులు కావాలంట. రస్కులు ఎక్కడ ఉన్నాయని అయితే అడుగుతుంది మా చెల్లిని. మా పిల్లలిద్దరూ అయితే ఇంకా లేవలేదన్నమాట. స్కూల్ టైంలో అయితే వాళ్ళ వ్యాన్ బాగా తొందరగా వచ్చేస్తుంది. ఇంక పొద్దున్నే స్కూల్కి వెళ్తున్నారు కదా, ఇప్పుడు హాలిడేస్లే కదా, పడుకొని అమ్మని చెప్పింది మా అమ్మ. ఇంకా అందుకని నేను కూడా లేపలేదు. కానీ మా మమ్ముదల్లు అయితే మాతో పాటు లేచింది.
ఈ రోజు టిఫిన్ స్పెషల్ వచ్చేసి అయితే అట్లు అనమాట. ఏం అట్లు అంటే చట్నీ లేకుండా తినేవే. ఇక మినపప్పు అయితే నానబెట్టడం మర్చిపోయాము నిన్న. ఇంకా అందుకనేసి అయితే పిల్లల ఆకలి అనేసరికి మా చెల్లి మా మమ్మ తల్లికి బాలామృతం ఇచ్చారంట అంగన్వాడీలో. ఇంకా పిండిలోనే కొద్దిగా వాటర్ కలిపి వాటితోనే అయితే అట్లు వేసింది. ఆ పిండి ఎలాగో తీయగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ కలిపేసుకుని ఆయిల్ వేసి అట్టు వేసుకుంటే వచ్చేస్తుంది. ఇంక దీనిలోనికి చట్నీ ఏమీ అవసరం లేదు. చిన్నప్పుడైతే ఈ బాలామృతంతో అట్లయితే తెగ వేసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే బాలామృతం అని పేరు పెట్టారు కానీ అప్పుడైతే బళ్ళో పిండి అంగన్వాడీ పిండి అని రకరకాలుగా పిలిచేవాళ్ళము. ఆదివారం వచ్చిందంటే చాలు ఇంక ఈ అట్లు వేసుకుని తినేవాళ్ళము. మా చిన్న బాబాయ్ వాళ్ళ పిల్లలకైతే ఇచ్చేవారు అనమాట ఈ పిండి. ఇంకా ఆ పిండితోని మేము అట్లు వేసుకుని వాళ్ళకి పెట్టడము తినడము భలే ఉండేది. మీరు ఎప్పుడైనా ఈ బళ్ళో పిండితోని అట్లు వేసుకొని తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి. అప్పుడైతే గ్యాస్లు అవి లేవు కాబట్టి పొయ్యి మీదనే వేసుకునే వాళ్ళము. చాలా టైం అయితే పట్టేసేది అట్లు వేసుకోవడానికి. ఈ అట్టు కాలక ముందే తిరిగేస్తే ముక్కల కిందనే ఇరిగిపోద్ది. ఇదైతే నాన్ స్టిక్ పనే కాబట్టి అట్టు బాగానే వస్తుంది. ఇంకప్పుడైతే అట్టు కంటే ముక్కలే ఎక్కువ ఉండేవి. పిండి కలుపుకొని అట్లు వేయడం స్టార్ట్ చేస్తే మొత్తం అన్నీ ఇరిగిపోయాయి అనమాట. మంచిగా అట్టు వచ్చేసరికి అయితే పిండి మొత్తం అయిపోయేది. అలా ఉండేవన్నమాట అప్పుడు రోజులు. ఇప్పుడు రోజుల్లో అయితే ఎవరు తినట్లేదు కదా. ఇంక మా పిల్లలు మా చెల్లి వాళ్ళ పాప అయితే బాగానే తింటున్నారులేండి. మా చెల్లి అయితే అట్టు మెత్తగా వేయదు, క్రిస్పీగా వేసిద్ది. ఎలా వేసినా సరే ఇక్కడ పెట్టడం వల్ల ఇది తినడం అనేది వాళ్ళు అలవాటు చేసుకున్నారు. నా దగ్గర అయితే పిండి అనేది లేదు. ఇంకా మా మమ్మ తల్లి చిన్నపిల్ల కాబట్టి దానికి ఇచ్చిన పిండిలో ఇలా స్నాక్స్ టైంలో అనేసి ఏదో ఒకటి చేసి పెట్టడము వాళ్ళకి అలవాటు అయింది. 5 రోజులకు ఒకసారి అయితే నీళ్ళు వస్తున్నాయంట. ఇంకా అవి దాచిపెట్టుకోవడానికి అయితే ఎన్ని ఉంటే అన్నిటిలోనికి పట్టుకుంటున్నాము. ఇంక మా పిన్ని వాళ్ళది కుళాయి దగ్గర అయితే నీళ్లు ఫాస్ట్గా వస్తున్నాయి, మా దగ్గర అయితే స్లోగా వస్తున్నాయి. ట్యాప్లు అయితే తేడా ఉన్నాయన్నమాట, అందుకని అనుకుంటా. కుళాయి నీళ్ళు ఎలాగో వచ్చాయి కదా, ఇంక అందుకనేసి అయితే బట్టలు కూడా నానబెట్టేశాను. అందులోకి ఎండ కూడా బాగా వచ్చింది. నేను ఉతికిన బట్టలే అసలు ఆరనే లేదు. మాకైతే పైపు ఉంది, పైపులో నీళ్ళు కూడా చప్పగానే ఉంటాయి, ఉప్పు నీళ్ళు అయితే కాదు. బట్టలు నానబెట్టడము ఉతకడము ఒక పని అయితే, ఆరబెట్టడము ఇంకొక పని. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ పైకి తీసుకుని వెళ్ళాలి. నేను ఒక్కదాన్ని వెళ్తే పర్లేదు, నాతో పాటు మా పిల్లలు కూడా పైకి వచ్చేస్తున్నారు. ఆ డాబా మెట్లయితే చాలా చిన్నగా ఉంటాయి. 2 బకెట్లు పట్టుకొని వెళ్ళడానికి అయితే అవనే అవ్వదు. ఇంక ముందు ఒక బకెట్ తర్వాత ఒక బకెట్ పట్టుకుని అయితే పైకి వెళ్ళాను. ప్లేస్ అయితే చాలా తక్కువ ఉంది, ఇంక అందుకే చిన్న మెట్లే వచ్చాయి అనమాట. బట్టలన్నీ ఆరబెట్టడానికి దండాలు అయితే ఫుల్ అయిపోయాయి. నిన్న ఉతికిన బట్టలు కూడా తీసుకొచ్చి పొద్దున్నే వేసేసి వెళ్ళాను. ఇంక ఈ తడి బట్టలన్నీ అయితే కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ వేసి బట్టలన్నీ ఆరబెట్టి కిందకి వెళ్ళే లోపు అయితే మా అమ్మ గోంగూర రొయ్యలు కూర చేద్దామని అయితే గోంగూర కడుగుతూ ఉంది. నిన్న మొత్తం క్లీన్ చేసేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము, కడగలేదనమాట. ఆకు మళ్ళీ కుళ్ళిపోద్దేమో అని. ఈ గోంగూర ఆకు చాలా పెద్దగా ఉంది, కడిగితే ఆరబెట్టాలి కదా, ఆరబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే అలా పెట్టుకుని వండుకునేటప్పుడే కడుక్కుందాంలే అనేసి అయితే పెట్టేశాము. వంట పని అయితే మా అమ్మాయి చేసింది, ఊడ్చి కల్లపు కొట్టి ముగ్గు పెట్టడం అన్నీ నేనైతే చేశాను. ఈ పనులన్నీ అక్కడ చేసుకోవడానికి అయితే టైం కూడా ఉండట్లేదు. కంగారుగా వెళ్ళిపోవడము, కంగారుగా ఇంటికి వచ్చి మిగిలిన పని చేసుకోవడమే అయిపోతుంది. ఇక్కడేమో వంట చేయడానికి మా అమ్మ ఉంది కదా, ఇంక మిగిలిన పనులు ఏమి మా అమ్మతోనే చేయించొద్దు అని నేనే ఇష్టంగా అయితే చేసుకున్నాను. అయినా ఈ పల్లెటూరులో చేసుకునే పనులు చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయి. నేనైతే చాలా మిస్ అయిపోతున్నా అనిపిస్తుంది నాకు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. ఈ పనులన్నీ చేసుకుంటుంటే నాకైతే ఇక్కడే ఉండిపోవాలని ఉంది, కానీ ఇల్లు కట్టుకోవాలని ఒక ఆశతోటి అయితే హైదరాబాద్ వెళ్ళాము. ఎవరింటికాడ ఎన్ని రోజులున్నా మన ఇల్లు అనేది మనకు ఉండాలి కదా. మాకంటూ ఒక ఇల్లు కట్టుకునేంత వరకు అయితే ఈ కష్టాలు మాకు తప్పవు. ఇవే కష్టాలా అని మీరు అనుకోవచ్చు. పుట్టి పెరిగిన ఊరిని వదిలి ఉండాలంటే ఎవరికైనా కష్టమే కదా. కొంతమందికి అయితే ఇష్టపడతారు సిటీ లైఫ్ అనేది. నాకైతే సిటీ లైఫ్ అంతగా నచ్చలేదు. ఈ పల్లెటూరులో ఉంటే అయితే చాలా బాగుంటుంది. నేనైతే చాలా మిస్ అయిపోతున్నాను. నేనైతే మా పక్కింట్లో ఎదురింట్లో వేసే ముగ్గుల కంటే నా ముగ్గే బాగోవాలని అయితే మంచిగా ముగ్గు వేసుకునేదాన్ని. ఇక పెళ్లిళ్ళ సీజన్ వచ్చిందంటే చాలు
ఊళ్ళో పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళు పెట్టుకునేటప్పుడు. ఇంకా వాటికైతే అందరం కలిసి వెళ్ళే వాళ్ళము. అవన్నీ మిస్ అయిపోతున్నాను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత. నేను హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో అయితే ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోకి ఒక పెద్ద ఆయన అయితే కామెంట్ పెట్టారు, ఈ సిటీ లైఫ్ ఏముండదమ్మా, ఉరుకుల పరుగుల జీవితం అనేసి. నిజంగా అలానే ఉంది నాకైతే. పొద్దున్నే లేచి హడావిడిగా వండుకొని వెళ్ళిపోవడం, ఇంక సాయంత్రం అలసిపోయి వచ్చి వండుకొని పడుకోవడం, అంతే. రోజులన్నీ అలాగే గడిచిపోతున్నాయి. వీడియోలు ఎందుకు పెట్టట్లేదు అని అయితే కొంతమంది కామెంట్ పెడుతున్నారు. నేను వీడియోలు ఎందుకు పెట్టట్లేదు, ఎంతసేపు నా ముఖమైనా నా పని నాకే చిరాకు వచ్చైతే నేను వీడియోలు పెట్టట్లేదు. ఇక ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఏం తీసుకొని ఏం పెట్టను, డైలీ వ్లాగ్స్ అయినా అనేసి నాకే నచ్చట్లేదు అనమాట. ఇక ఇక్కడైతే చక్కగా అన్ని పనులు చేసుకోవచ్చని ఇక్కడైతే వీడియోలు తీయడం స్టార్ట్ చేశాను. నాకు ఇక్కడ బాగా నచ్చింది. పొద్దున్నే లేవగానే ఆ కోళ్ళు కుయ్యడం కానీ అన్నీని. నేనైతే చాలా 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 మిస్ అయిపోయాను మా ఊరిని. ఇంక ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో, ఎప్పుడు ఊరికి వచ్చి పడతామో అనిపిస్తుంది నాకైతే. అప్పటి వరకు ఈ కష్టాలు తప్పవు. ఇంకా వ్లాగ్స్ అనేవి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ యూట్యూబ్లో కూడా ఎంతో కొంత మనీ వచ్చిందంటే ఇల్లు కట్టుకోవడానికి కొంచెం యూజ్ అవుతుంది కదా. అందుకని వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. బాయ్.